విశాఖపట్నం అనేది గ్రోత్ కారిడార్గా మారుతున్న ఈ సందర్భంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది విధంగా మనం చెక్ చేసుకున్నట్లయితే భోగాపురం ఏరియా అనేది నెంబర్ 1, దీనికి తిరిగే లేదు. బట్ ఇక్కడ రేట్స్ అనేవి బాగా పెరిగిపోయినందువల్ల ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది చూసేటువంటిది హై రిటర్న్స్ ఎక్కడ వస్తాయి, వితిన్ 5 to 6 yearsలో హై రిటర్న్స్ ఎక్కడ వస్తాయి అని చెక్ చేసుకున్నట్లయితే ఒక గ్రోత్ ఇంజన్ రోడ్ అనేది తయారవబోతుంది. దాని గురించే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఇది మనకి నేషనల్ హైవే అండి. ఈ నేషనల్ హైవే అంటే నీలకుండేలు జంక్షన్ దగ్గర ప్యారంబుల్కి సంబంధించినట్టు ఐశ్వర్య గ్రాండ్ అని ఒక లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్ నుంచి మేము ఈ తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ వస్తుందని చెప్తున్నాము. ఈ తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వస్తుందని మనం చెప్పామో ఆల్రెడీ ఇది మాస్టర్ ప్లాన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దానికి మా లేఅవుట్కి ఆపోజిట్ ఆనుకుని ఉన్నటువంటి 3 hills ఉంటాయి సార్. ఈ 3 hills అన్ని కూడా దీనికి అనుబంధమైన సంస్థలన్నీ కూడా ఇక్కడ రాబోతున్నట్లుగా అక్కడ వర్క్ జరుగుతుంది. సో ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ నీలకుండేలు జంక్షన్ నుంచి ఈ పద్మనాభంకి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అనేది 150 ఫీట్ రోడ్. ఇది 45 meters అని మనకి మాస్టర్ ప్లాన్ చూపిస్తుంది. ఈ యొక్క 150 feet రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అడుగువరం నుంచి సింహాచలం దగ్గర ఏదైతే గండిగొండ వైపు వెళ్తున్న రోడ్ ఏదైతే పెద్ద రోడ్ అవుతుందో అదేవిధంగా 4 lanes రోడ్ అనమాట ఇది. సో ఈ 4 lanes రోడ్ అనేది ఇక్కడి నుంచి కరెక్ట్గా మీరు ఒక 4 kilometers వెళ్తే బోకరపాలెం అనేది ఎగ్జిట్ రోడ్ అనమాట ఈ మిగతా రోడ్లన్నింటికి. సో దాని తర్వాత వచ్చేది మనకి మెయిన్ జంక్షన్ అనమాట. ఈ జంక్షన్నే మన సిర్లపాలెం జంక్షన్ అంటాం, బిఫోర్ మధ్య వచ్చే జంక్షన్. ఈ సిర్లపాలెం జంక్షన్ అనేది రాబోయే కాలంలో అతిపెద్ద జంక్షన్గా తయారవబోతుంది. ఎందుకంటే ఒక పక్క 150 రోడ్ని క్రాస్ చేసుకుంటూ ఒక 100 feet రోడ్ వెళ్తుంది. ఈ 100 feet రోడ్ అనేది ఇలాగ అలమండ వెళ్తుంది సార్. ఇలాగా ఈ అలమండ రోడ్ ఏదైతే ఉందో ఇది 100 feet రోడ్డు. మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే విజయనగరం నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఎస్కోట్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ అన్నీ కూడా భోగాపురం వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ని యూజ్ చేస్తారు, ఈ 100 feet రోడ్ని. ఈ 100 feet రోడ్ వచ్చి ఇక్కడ 150 రోడ్తో జరుగుతున్నటువంటి కోడలుగా అంటే ప్రజెంట్ మనం చెప్పాలంటే మనకి ఎన్ఏడి సర్కిల్ అలాగైతే జరుగుతుందో ఆ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ ఖచ్చితంగా జరిగే దాంట్లోనే పొందే పరిస్థితి ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే జరుగుతుందో ఈ సరౌండింగ్గా జరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ జంక్షన్ అయితే వస్తుంది. మాస్టర్ ప్లాన్లో ఖచ్చితంగా దీని గురించి వివరించారు కాబట్టి. సో ఈ రోడ్ నుంచి కరెక్ట్గా మనకు 5 minutesలో మనం వేయబోయేటువంటి సిలికాన్ వ్యాలీ అనేది ఇక్కడ వస్తుంది కరెక్ట్గా ఈ లొకేషన్లో. 100 acres ప్రాజెక్టు. ఇక్కడ మనం 40 lakhsకే విల్లా ఇస్తున్నాం. రేపు మనం సండే ప్రారంభించబోయేటువంటి ఈ యొక్క సిలికాన్ వ్యాలీలో గజం అనేది 15,000 పెడుతున్నాము. ఆ రోజు బుకింగ్ అనేది ఎవరైతే చేస్తున్నారో అంటే ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది, ఎల్పీ వచ్చింది, అన్నీ వచ్చింది కాబట్టి ఆ రోజు బుక్ చేసుకునే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాము. అది మీకు మా బ్రాంచ్ హెడ్స్ అలా చెప్తారు. సో ఇందులో మనం ఇచ్చేటువంటి ఏంటంటే BMRDA నామ్స్ ప్రకారం ఆల్ బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ వీటితో పాటు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, అలాగే ఫస్ట్ 10 villasకి ఒక బంపర్ ఆఫర్లో 40 lakhsకే సింప్లెక్స్ విల్లా అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇస్తాం. మన లేఅవుట్ చుట్టూ కూడా చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్, మంచి హిల్ వ్యూ. అక్కడి నుంచి చూస్తే మనకి స్వామివారి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంది. సో మళ్ళీ మనం ఇదే రోడ్లో నుంచి ఇలా బ్యాక్ వచ్చేసేటట్లయితే ఈ రోడ్ అనేది మెయిన్ గేమ్ చేంజర్ అండి. రేపు రాబోయే కాలంలో ఈ పద్మనాభం తర్వాత వచ్చేటువంటి మెయిన్ జంక్షన్ చెన్నాపురం జంక్షన్ అంటారు సార్. ఇదే మనకి అంటే గ్రీన్ఫీల్డ్ హైవే అన్ని రైలు వచ్చి కలిసేటువంటి జంక్షన్ ఇది. ఇదే జంక్షన్ ఎందుకు గేమ్ చేంజర్ అవుతుందంటే ఎక్కడైతే పెద్ద జంక్షన్స్ వస్తాయో హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ జరిగిందో సంగారెడ్డి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత బొంబాయి హైవే తర్వాత చూసుకున్నట్లయితే ఒక పక్క బొంబాయి హైవే అంటారు, ఒక పక్కేమో బెంగళూరు హైవే అంటారు, సదాశివపేట హైవే అంటారు. ఇవన్నీ నాకు కన్ఫ్యూజ్ అయ్యాయి. బట్ ఇది మన వైజాగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అవుతుందో BMRDAకి దీని చుట్టే రాబోయే కాలం అంతా కూడా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇక్కడే మనకి గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ల్యాండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ల్యాండ్ రేట్లు ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇక్కడ ల్యాండ్స్ అంతా కూడా మనకి ఫ్యూచర్లో ఏవైనా సరే బిజినెస్ సెక్టర్గా మారే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. ఇక్కడి నుంచి భోగాపురం అనేది జస్ట్ 20 minutesలో మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేవచ్చు. ఇదే ఎయిర్పోర్టు. సో ఇలా చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీస్ ఉంటాయి. కరెక్ట్గా మన లేఅవుట్ నుంచి వచ్చేవచ్చు. సో ఈ యొక్క రాబోయే కాలంలో గేమ్ చేంజర్ జరిగేది ఈ 150 feet రోడ్లో ఎక్కడ తీసుకున్నా కూడా రిటర్న్స్ బాగా వస్తాయి. సో ఎక్కువ డెవలప్మెంట్స్ ఇచ్చి బాగా డెవలప్ చేసి అన్ని రకాల వసతులు ఇస్తున్న చోట్లలో ఎక్కడ డెవలప్మెంట్ చేసుకున్నా కూడా రిటర్న్స్ బాగా వస్తాయి. మన లేఅవుట్లో ఎందుకు మనం క్లియర్గా చెప్తున్నామంటే ఇక్కడ రాబోయే కాలంలో మంచి గ్రోత్ ఇంజన్గా చాలా హబ్గా తయారవబోతుంది కాబట్టి ఇక్కడ చెప్పింది ఏ విధంగా అయితే మనం క్లియర్గా మాస్టర్ ప్లాన్లో మెన్షన్ చేశారో రాబోయే
రివైజ్డ్ ప్లాన్లో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. రోడ్స్ అయితే ఇదే మాత్రం ఉంటాయి. సో డియర్ కస్టమర్స్, రాబోయే కాలంలో విశాఖపట్నంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఆనందపురం దగ్గర పెట్టి నీలకుంట జంక్షన్ నుంచి పద్మనాభం వెళ్ళే రోడ్లో, పెద్ద రోడ్ జరుగుతున్న రోడ్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే రిటర్న్స్ అనేది 3-4 ఇయర్స్లోనే ఒక 20 lakhs పెడితే 50 lakhs వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.